కథ కాదు జీవితం. ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. అసలు నువ్వు ఆడదానివేనా? ఎవరైనా కానీ పిల్లల్ని వదిలేరు. పుట్టిన ప్రతి ఒక్క జీవి భూమి పైన కానీ పిల్లల్ని వదిలి ఉండరండి. ఒక్క నిమిషం నువ్వు కూర్చోయి, అడుగుతా. కూర్చోమ్మా స్వాతి. చెప్పమ్మా స్వాతి, ఇంతవరకు మీ ఆయన చెప్పాడు మీరు పెళ్ళైన తర్వాత నుంచి ఏమేం ప్రాబ్లమ్స్ ఆయన ఫేస్ చేయాల్సి వచ్చింది. నువ్వు ప్రెగ్నెంట్ అయిన టైంలో అతన్ని అసలు డ్యూటీకి కూడా వెళ్లకుండా ఆపేసి నువ్వు ఏదేదో నీకు మూడ్స్ మారిపోయావని చెప్పాడు, అదొకటి. ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్, అది ఒకటి. దీనికి కారణాలు ఏంటి నువ్వు చెప్పాల్సి? డ్యూటీ అంటే నేనేం మా బంద్ చెప్పలే మేడం. తన ఫాదర్ సిక్ ఉన్నాడు. సిక్ ఉన్నప్పుడు నేను ప్రెగ్నెంట్ లో ఉన్నా. దాంట్లో నాకు మమ్మీ వాళ్ళతోని గొడవ పెట్టుకొని నాకు ఎవరు చూడలేదు. తను చూశాడు, నేను చూడలేదు అని అంటలేను. ఇద్దరు బాబుకి పాపకి తనే చూశాడు. కానీ ఏంటంటే మెయిన్ మనీ ప్రాబ్లం మేడం. తను 800,000 తప్ప నాకు ఎక్కువ ఇంట్లో ఇవ్వడు. నేను పిల్లల్ని ఎలా చూడాలి, తనని ఎలా చూడాలి, ఇల్లు ఎట్లా నడిపేయాలి. ఇంకేంటి మేడం, అసలు శాలరీ ఇవ్వడు, ఏమి ఇవ్వడు. ఇంట్లో గొడవలు, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటట్టు లేదు. అన్నయ్య మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాక ఇప్పుడు వాళ్ళు నన్ను దగ్గర తీయటం లేదు. తనకన్నా వాళ్ళ పేరెంట్స్ అందరు ఉన్నారు కానీ నాకు ఉండి ఎవరు లేరు మేడం. మెయిన్ రీజన్ నాకుండి ఎవరు లేరు. నేను ఇప్పుడు కూడా హాస్టల్లో ఉండి జాబ్ చేసుకుంటున్నా కానీ ఎవరు ఇళ్లలో పోయి కూడా ఉండలేదు. తిను చేసిన ప్రాబ్లం కి నాకు సేఫ్. ఏం ప్రాబ్లం చేశాడు? నేను పిల్లల్ని ఎందుకు వదిలిపెట్టినా అంటే, నేను 4 years నుంచి అక్కడ ఇక్కడ డబ్బులు తెచ్చి నేను క్లినిక్ లో జాబ్ చేసి తీసుకొచ్చి, క్లినిక్ లో జాబ్ చేసిన మేడం 3 o'clock వాళ్ళ స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నేను లాక్ వేసి వాళ్ళకి అన్ని పెట్టేసి లాక్ వేసి నేను జాబ్కి వెళ్ళి 9 o'clock వస్తాను. ఈయన 7 అట్లా వస్తారు. ఇంట్లో ఏం లేకపోయినా ఎందుకు వండలే చేయలేదని నన్నే గొడవ పడతాడు. అది ఏం లేకపోతే నేను ఎక్కడికేం తెచ్చిపెట్టాను. అట్లయినా సరే ఆయన కష్టపడుతున్నాడు అని నేను ఆయనకు ఒక్క బాధ చెప్పకుండా నా బాధ ఏందో నేనే పడ్డా. అంటే మీ ఇద్దరి మధ్య ఇలా తగాదాలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, డబ్బుల విషయాలే గానీ ఇంకా వేరే విషయాలే గానీ, ఇలాంటి విషయాలు మీ అమ్మా నాన్న గారిని వచ్చి సరి చేయడానికి వాళ్ళు చూడలేదా? వాళ్ళు 2-3 సార్లు వచ్చారు మేడం. పనులు లేడు ఆ టైంలో. స్విచ్ ఆఫ్ మొబైల్, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళిపోవడం, అలా చేసేవాడు. 9 నెలలైంది, నీ పిల్లల్ని నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు. అసలు ఎవరైనా భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చి విడిపోవటం గాని, తన్నుకోవటం, దెబ్బలాటం ఇవన్నీ సహజమే గాని, ఒక తల్లి తన పిల్లల్ని వదిలేసి వెళ్ళింది. అతను చేసింది తప్పే, అనాథాశ్రమంలో వేయటం అసలు నాకు నిజంగా చాలా బాధగా ఉంది. అలాంటిది ఒక తల్లిగా నీకు ఆ మాత్రం ఫీలింగ్ లేదా? ఒక ఆడదానికి ఆ మాత్రం అసలు ఏ పనైనా చేసుకుని పిల్లల్ని అసలు ఎలా, పిల్లల్ని మాత్రం వదులుకోదు. పిల్లల్ని ఏ తల్లి ఒప్పుకోదు. నేను కూడా ఒప్పుకుంటున్నా మేడం. తల్లి ఏ తల్లి వదిలేదు పిల్లల్ని, తల్లిని వదలదు, పిల్లల్ని వదలదు. ఎందుకు వదిలేదు? నువ్వు చదువుకున్న దానివి కదా, చదువుకున్న దానివి, నీకు ఉద్యోగం చేయగల ఒక లెవెల్ కెపాసిటీ ఉంది నీకు. అలాంటిది ఎలా కష్టపడు ఏదో ఒకటి పిల్లలు. మేడం నేను ఎందుకు వదిలిపెట్టినా అంటే, తను పిల్లలు ఇన్ని రోజులు తనకి పిల్లల మీద ధ్యాస లేదు, భార్య మీద ధ్యాస లేదు. నేనే చేసుకుంటా వచ్చి ఇంతవరకు చేసిన 3 years మేడం. ఒక్క పూట అన్నం తిన్నా వాళ్ళకే పెట్టిన. నేను రియల్ గా చెప్తున్నా, నేను తింటే పిల్లలకు దొరకదని నేను పిల్లలకు పెట్టిన మేడం. నేను కూడా తినకుండా 3 years అవసరపడ్డా. నేను ఇప్పుడన్నా హ్యాపీగా ఉన్నా కానీ తన దగ్గర ఉన్నప్పుడు నరకం అనుభవించిన. అలా అయినా నేను ఇంట్లోనే ఉంటుండే. ఏ చుట్టాలింటికి కాదు, మమ్మీ వాళ్ళ దగ్గర కూడా ఎవరింటికి పో. మొత్తం వాళ్ళు వస్తే వాళ్ళకన్నా చేసి పెట్టినా గానీ నేను మా మమ్మీ వాళ్ళని కూడా దగ్గర తీయలే. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండేది నేను తనతోనండి. నేను తనకే ఇది చేసిన మేడం. నేను నిజంగా చెప్తున్నా, ఇప్పుడు కూడా నాకు ఎవ్వరు లేరు, ఎవ్వరు నన్ను చూడలేరు. ఎవ్వరు లేరున్నప్పుడు నీ పిల్లల్ని కూడా ఎందుకు దూరం చేసుకుంటావు? ఎందుకు దూరం ఇవ్వమని కూడా చెప్తే చచ్చిపోయాడు బాబు అని చెప్పాడు. ఫోన్ మాట్లాడి ఒక్కసారి అంటే ఫోన్ మాట్లాడి చెప్పిపోతుంది. మేడం నా మాట విన్నాను, ఎన్నోసార్లు మాట్లాడిచ్చిన. దాని తర్వాత నాకే మనసు విరిగింది. ఎప్పుడు అంటే ఈమె మార్చ్ లో వస్తా, నేను ఇప్పుడు 70,000 రూపీస్ కలెక్ట్ చేసి పెట్టుకున్నా అనింది. ఇప్పుడు అతను ఒక్క విషయం చెప్పాడు ఏంటంటే, నీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అతని ఫాదర్ కూడా ఆ టైంలో హెల్త్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యేటప్పుడు నిన్ను బాగా చూసుకున్నాడు.
హాస్పిటల్ ఉండి చూసుకున్నాడు. మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ మీ భర్త సాధారణంగా భర్త మగవాళ్ళు చూసుకోరు, అతను చేశాడు ఆ పనులన్నీ చేశాడు. మరి అలాంటప్పుడు నువ్వు కూడా దాన్ని అర్థం చేసుకుని నీ వంతు నువ్వెందుకు చేయలేకపోయావు? ఇంకేం చేయాలి మేడం, ఇంత చేసుకుంటా 4 years నుంచి ఏం చేసావు? ఇంకేం చేసావు? నీ పిల్లలకి నువ్వు చేసేది అది నీ బాధ్యత అమ్మా. నేనేం చేయాలంటే నువ్వు అతను చేసిన ఫేవర్ కాదు, అది నీ బాధ్యత. అది నా బాధ్యతనే మేడం. ఎంతకాలం నేనే చేయాలి, తనకు కూడా ఉండాలి కదా. ఖాళీ డెలివరీ టైంలో చేసేస్తే అయిపోతుందా మేడం? మరి ఇంకేం చేయాలి? అతను పిల్లల కోసం తను పట్టించుకోడా? డబ్బులు లేవు అంటే తెచ్చి పెట్టాడా? పెట్టేది వాళ్ళే కదా, నేనైతే కాదు కదా. నువ్వు తెచ్చి పెట్టాక నేను ఇంట్లో ఏది కరెక్ట్ చేయకపోతే నువ్వు నన్ను అడుగు, నేను ఒప్పుకుంటా. నువ్వు ఏం తెచ్చేయకుండా టైంకి 3 times నీకు అన్ని అయిపోతే నువ్వు డ్యూటీకి వెళ్తావు, వెళ్ళేటప్పుడు తింటావు, మధ్యాహ్నానికి మళ్ళీ నైట్ కి అన్నిటికీ నువ్వు ఉంటది. నా ఓన్లీ యూజ్ అండ్ త్రోగా నన్ను చూసుకున్నప్పుడు నా మనసు బాధ అనిపించదా? కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు అడ్జస్ట్ చేసుకుపోవాల్సి వస్తుంది. అతను అంటే ఏంటంటే నీకు అంటే తాహత్తుకు మించిన కోరికలు ఉన్నాయి, అందుకే తెచ్చిన వస్తువులు కూడా అమ్మేసి అమ్మాయి లోన్స్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటున్నాడు. ఇది నిజమేనా? లోన్ అంటే ఒక్క లోన్ తీసుకున్నా మేడం, అది లోన్ కట్టనీకి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి పే చేయవలసి. ఎక్కడికేం తెచ్చి అప్పు చేయడమే అవుతుంది కానీ మన ఓన్ ఇంట్లో తెచ్చిన వస్తువులు కూడా అమ్మేసేదాన్ని. ఇంట్లో వస్తువులు అంటే ఎప్పట్లో ఆయన 2 years లో రిమూవ్ అయినప్పుడు చిన్న పాప అప్పుడులో ఏం లేక పరిస్థితిలో అటు మమ్మీ వాళ్ళని అడగలేక ఇక్కడ ఎవ్వరిని అడగలేక ఫుడ్ కి 1 year మేడం కరెంటు లేకుండా ఫుడ్ లేకుండా అనుభవించినాం ఇంట్లో. ఇప్పుడు ఈ 10 నెలలుగా నువ్వు అసలు వదిలి వెళ్ళిపోవడానికి అసలు రీజన్ ఏంటి? తనే రీజన్. అమౌంట్ విషయంలో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు, తిను నా మిస్సెస్ కాదు, మీరు ఆమెను ఏమన్నా చేయండి అని. ఎవరికి చెప్పాడు? అమౌంట్ ఎవరి దగ్గర అయితే మేము తీసుకున్నామో వాళ్ళకి. ఎంత అప్పు తీసుకున్నాను? మొత్తం ఇప్పుడు 80-90 వరకు ఉంది. 90,000 అప్పు ఉంది. అంటే పెరుగుతుంది, అది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ అమౌంట్ నేను అట్లయినా అక్కడ ఇక్కడ చేసి తీసుకొచ్చి కట్టినా కూడా వాళ్ళకి నేను నచ్చ చెప్పుకుంటుంటే ఈయన మా ఇంటి అడ్రస్ ఇవ్వడము, మా అమ్మోళ్ళ ఇంటి అడ్రస్ అక్కడ ఇవ్వడం, ఇక్కడ ఇవ్వడం, ఈమె ఇక్కడ ఉంటది ఈమెను పోయి పట్టుకోండి. చాలా అంటే ఇది నిజమైతే ఇది చాలా ఘోరమైన తప్పు మాటే. మా రిలేషన్ గానీ నేను అప్పటికే అన్నా నాదేమన్నా తప్పు ఉన్నది, మీరు కోర్టు త్రూ పోండి, పోలీస్ త్రూలో పోండి, అసలు మొత్తం మనకు సంఘం ఉంటుంది, కులం సంఘం, ఆ కుల సంఘాన్ని పిలిపించి అడగండి అని ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూనే ఉన్నాను నేను వాళ్ళని కూడా. మీరు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు చాలా పెద్దగా పోతున్నాయి, చాలా దూరం అర్థాలు పోతున్నాయి అని కూడా చెప్పాను నేను. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మాత్రం తప్పది. నేను ఎందుకనండి, అక్కడ ఉండేవాళ్ళు ఈమె ఎవరైతే అప్పు చేసిందో వాళ్ళు ఎన్ని బూతులు కూసారంటే ఆడవాళ్ళండి. ఈమెకి తల్లి కన్నా పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు, ఇంటికి వచ్చి నువ్వు మొగోడువేనా అది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేసుకొని మీరిద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా, ఏ ఊరికి వెళ్ళిపోదాం అనుకోని రాత్రి అనేసుకొని ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి మీరు కట్టలేని పరిస్థితుల్లో తీసుకపోయి వ్యాపారం చేసి కడతా నేను అనేసుకొని మాట్లాడితే లేసొచ్చి ఈమెను కొట్టాల్సి వచ్చింది. ఇంకా ముక్కు ముఖం తెలియని 2-3 వచ్చారు. ఎవరతను? ఇది కథ కాదు జీవితం.